రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టింది. సాధారణం కంటే 2-3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంచనాలను తలకిందులు చేస్తూ ఏప్రిల్లో కంటే మే నెలలో తక్కువ టెంపరేచర్ ఉంటుంది. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో 1-2 జిల్లాల్లో తప్ప మిగతా అంతటా 36 నుంచి 40 డిగ్రీల టెంపరేచర్ ఉంది. బంగాళాఖాతంలో ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో ఎండల తీవ్రత తగ్గింది. ఇక ఈ నెలాఖరులో ఉష్ణోగ్రతలు కాస్త పెరగనున్నట్లు తెలిసింది. ఇక వాతావరణ మార్పులపై అధికారి నాగరత్నంతో కల్పన ఫేస్ టు ఫేస్. ఎండలు బగ్గుమన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫిబ్రవరి మొదలైతే మనకు ఎండలు అయితే తీవ్రంగా కనిపించాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఏప్రిల్లో కూడా మనకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మే వచ్చిందంటే చాలు మరింత ఎండ తీవ్రత కనిపిస్తుంది అనుకున్నాం. కాకపోతే ప్రజెంట్ అయితే అందుకు భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. చూస్తున్నట్టయితే గత 4-5 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడతా ఉన్నాయి. మరి ప్రజెంట్ ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతా ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం మ్యామ్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడతాం. చెప్పండి మ్యామ్, ప్రజెంట్ ఉష్ణోగ్రతలకు సంబంధించి ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి? ప్రస్తుతం ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే తెలంగాణ అంతటా కూడా 36 to 40 డిగ్రీస్ మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓకే మ్యామ్, అంటే దాదాపు మనకు ఫిబ్రవరి కావచ్చు, ఫిబ్రవరి నుంచి ఎండ తీవ్రత కనిపించింది. మార్చ్లో కావచ్చు, ఏప్రిల్లో కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, దాదాపు 45 కదా. సో మే వస్తే ఇంకెక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఎందుకు ఇట్లాంటి అంటే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి? ప్రస్తుతం చూసుకుంటే ఎక్కువగా కూడా థండర్స్టార్మ్ యాక్టివిటీ అది ఉంది. సో వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఈ ఉష్ణోగ్రతలు అవి తగ్గుతూ ఉంటాయి. కానీ లాస్ట్ వీక్ ఆఫ్ మే కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ కానీ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఉండి హీట్ వేవ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే మ్యామ్, సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు నిన్న కావచ్చు, దాదాపు ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి? వచ్చే 4 రోజుల పాటు కావచ్చు, ఎలా ఉండనుంది మ్యామ్? ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో 42 డిగ్రీస్ సెల్సియస్, హైదరాబాద్లో 38 డిగ్రీస్ సెల్సియస్, అట్లాగే చూసుకుంటే ఖమ్మం 42 డిగ్రీస్ సెల్సియస్ వరకు కూడా నమోదవటం జరిగింది హైయెస్ట్. అట్లాగే చూసుకుంటే లోయెస్ట్ మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 38 డిగ్రీస్ సెల్సియస్ నమోదైంది. ఓకే మ్యామ్, సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం అంతా ఎండ కనిపించి సాయంత్రం అవడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఇదే వాతావరణం ఇంకెన్ని రోజులు ఉండే అవకాశం ఉంది మ్యామ్? ఇదే వాతావరణం చూసుకున్నట్లయితే మనకి ఒక 5-6 రోజుల వరకు కూడా ఇట్లాంటి థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉండి తెలంగాణ మొత్తం మీద లైట్ రెయిన్ కానీ మోడరేట్ రెయిన్స్ కానీ ఒక్కొక్కప్పుడు 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా ఉరుమురు మెరుపులతో కూడినటువంటి వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే మ్యామ్, సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే మన రాష్ట్రంకి సంబంధించి ఏ జిల్లాలకు సంబంధించి అలర్ట్ జారీ చేశారు? ఎట్లాంటి కలర్ వార్నింగ్స్ ఇచ్చారు మ్యామ్? అట్లాగే చూసుకుంటే రానున్న 5 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో థండర్స్టార్మ్ అట్లాగే లైటనింగ్, ఒక్కొక్కప్పుడు గస్టీ విండ్స్, కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంట గాలులు వీచినప్పటికీ కొన్ని చోట్ల 40 నుంచి 50, కొన్ని చోట్ల 50 నుంచి 60 వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి రానున్న 5-6 రోజుల వరకు కూడా. అట్లాగే చూసుకుంటే ఈరోజు మనకు ఈ పశ్చిమ ప్రాంతాలు అట్లాగే ఉత్తర ప్రాంతాల్లోని మనకి థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం, ఒక్కొక్కప్పుడు గాలి తీవ్రత 50 నుంచి 60 వరకు కూడా ఉండి కొన్ని చోట్ల, అట్లాగే ఇక్కడ ఈ ప్రాంతంలోని మనకి హెయిల్ అంటే ఈ వడగండ్లు కూడా పడిగే అవకాశం కనిపిస్తుంది ఈరోజు. సో ఏవైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారో జిల్లాలకు సంబంధించి అక్కడ రైతులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, ఎట్లాంటి సూచనలు ఇచ్చారు మ్యామ్? సూచనలు ఆల్రెడీ ఎప్పటికప్పుడు కూడా ఈ రైతులకు కానీ అగ్రోమేట్ అడ్వైజరీస్లోని ఈ వర్షపాతం అవి ఎక్కువగా ఉన్నప్పుడు థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు ఎక్కడైతే ఉన్నాయో, అంటే ఇట్లాంటప్పుడు ఎప్పుడైతే థండర్స్టార్మ్ యాక్టివిటీ వచ్చి ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయో ఆల్రెడీ ఆ ప్రాంతంలోని కారుమబ్బులు అవి వచ్చినప్పుడు అప్పుడు వెంటనే కూడా సేఫర్ జోన్స్లోకి వెళ్ళడం మంచిది. నిటారుగా ఉన్నటువంటి స్తంభాల దగ్గర కానీ ఎలక్ట్రికల్ స్తంభాల దగ్గరకు కానీ వెళ్లకుండా ఉండాలి. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ లైటనింగ్ అది వచ్చినప్పుడు అంటే ఉరుములు మెరుపులు అవి వచ్చినప్పుడు 2 మోకాళ్ళు ఎత్తి ఈ టోస్ మీద కూర్చొని ఈ నేలబారుగా కూర్చోవడం మంచిది. దానివల్ల ప్రొటెక్షన్ వచ్చి ఆ లైటనింగ్ ఆ మనిషికి తాకకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే మ్యామ్, సో నిన్న చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో కూడా వర్షం నమోదైంది. సో నిన్న ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైంది మ్యామ్?
నిన్న చూసుకుంటే మనకు పెద్దపల్లి ఆ ప్రాంతాల్లో 9, ఆ తర్వాత 5 సెంటీమీటర్లు, సుల్తానాబాద్ ఆ ప్రదేశాల్లోనే నమోదవటం జరిగింది. తర్వాత కొన్ని ప్లేసెస్లో లైట్ టు మోడరేట్ రెయిన్స్ కూడా నమోదవటం జరిగింది. కొన్ని ప్లేసెస్లోని వర్షపాతం నమోదవటం జరిగింది. సో ఈ రోజుకి సంబంధించి జిహెచ్ఎంసీ కావచ్చు, జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయి? ఈ రోజు వర్షం కురిసే అవకాశం ఉందా మ్యామ్? ఈ రోజు రాత్రికి చూసుకుంటే కనుక హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లోని ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, 1-2 చోట్ల ఈ మోడరేట్ రెయిన్స్, మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. రాడార్ కి సంబంధించి ఏమైనా క్లౌడ్ మూమెంట్ ఏమైనా ఇప్పుడు కనిపిస్తుందా మ్యామ్? ఏమైనా ఎక్కడైనా క్లౌడ్ మూమెంట్ ఉందా మ్యామ్? ఆల్రెడీ మనం చూసుకుంటే ఈ కర్ణాటక ప్రదేశాల్లో క్లౌడ్స్ అవి ఎంటర్ అయినాయి. క్రమేపగా కూడా మనకి సాయంత్రం అయ్యేసరికి ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి క్లౌడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాత్రి పూటకి మనకి ఈ సెంట్రల్ పార్ట్ ఆఫ్ తెలంగాణ కూడా ఈ క్లౌడ్స్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. సో ఉరుములు మెరుపులు అంటున్నారు, ఈదురుగాలు ప్లస్ దాంతోపాటు వడగళ్ళ వర్షం కూడా ఉంది కదా, పిడుగులు పడే ఛాన్స్ ఏమైనా ఉందా మ్యామ్? ఈ జిల్లాలకైనా అలర్ట్ ఇచ్చారా? ఉత్తర జిల్లాలకు, పశ్చిమ జిల్లాలకు పిడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో కూడా 1-2 చోట్ల తేలికపాటి పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. చూస్తూ ఉన్నాం కదా, దాదాపు వచ్చే 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే ఈ రోజు పలు జిల్లాలకు సంబంధించి ఈదురుగాలతో పాటు వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే ఉష్ణోగ్రతలు అయితే తగ్గుముఖం పట్టాయని, దాదాపు మనకు 36 నుంచి 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్తా ఉన్నారు. ఇక దాదాపు ఈ నెలంతా కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి మళ్ళీ మే చివరి వారం లేదంటే జూన్ మొదటి వారంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 4 రోజుల పాటు కూడా ఉదయం అంతా కాస్త ఎండ తీవ్రత ఉండి సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇవి వేదికకి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అషాతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.